ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం యొక్క ముఖ్యాంశాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అధ సప్తదశోధ్యాయ 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయం యొక్క పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ విధములుగా ఉండును: సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని. ఏ శ్రద్ధ గల వాని లక్షణములు ఏ విధముగా ఉండును ఈ అధ్యాయములో వివరముగా తెలుపబడినది. ఈ ప్రకారముగా 3 విధములైన శ్రద్ధను అనగా గుణమును గురించి చెప్పబడిన అధ్యాయం ఒకటి వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగముని పేరు కలిగింది. అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయం ఏమంటే 3 విధాలైనటువంటి శ్రద్ధను గురించిన విషయాలు, అలాగే 3 విధములైనటువంటి ఆరాధన, శాస్త్ర విరోధము వారి తపస్సు, 3 విధములైన ఆహారము, 3 విధములైన యజ్ఞములు, 3 విధములైన తపస్సు, 3 విధములైన దానము, ఓం తత్ సత్ అను మంత్రం యొక్క వ్యాఖ్య, అశ్రద్ధతో చేయు కార్యం యొక్క ఫలితములు. అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే, క్రిందటి అధ్యాయం యొక్క చివర భగవానుడు శాస్త్రాదేశములకు భిన్నముగా ప్రవర్తింపరాదని, శాస్త్ర విధిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తించినచో మోక్షసిద్ధి లభించదని చెప్పగా, ఆ వాక్యములను వినినప్పుడు అర్జునుని మనంబున ఒక సంశయం ఉదయించెను. అది ఏదనగా, ఎవరైనా అజ్ఞానం వలన కానీ లేక మరి కారణం వలన కానీ శాస్త్ర విధిని వదిలివేసి శ్రద్ధతో కూడుకున్న వారై పూజ యజ్ఞాదులను ఆచరిస్తూ ఉంటే అట్టి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వారి యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమైనది అవుతుందా, లేక రజోగుణ సంబంధమైనది అవుతుందా, లేక తమోగుణ సంబంధమైనది అవుతుందా అని అట్టి సంశయము కలగానే అర్జునుడు వెంటనే దాని గురించి భగవాన్ని ప్రశ్నించారు. అర్జునుని ఈ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. రేపటి సభలో తెలుసుకుందాం. సాయిరామ్.